ఎక్కడ ఈ కథకి ఆజ్యం పడింది? లేకపోతే ఎక్కడ బీజం పడింది? నన్ను కొన్ని సంఘటనలు చాలా షాక్ గురి చేశాయి. నెక్స్ట్ ఫిల్మ్ చిరంజీవి గారితో సినిమా తీయటం, ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో అన్నీ ఓకే అయ్యాయి. జయబేరి కిషోర్ గారు ప్రొడ్యూసరు. చెప్తే మహేష్ వెంటనే నన్ను ఫోన్ చేసి రప్పించి, అతను మార్చడం కాదు, మిమ్మల్ని మార్చడం కాదు, మనం ప్రొడ్యూసర్ని మార్చేద్దాం. వా సో అలాగే మా ఇద్దరం ఫెయిల్యూర్స్లో ఉన్నాం. ఆల్రెడీ మీరు ఒకడే చేస్తున్నారు, అర్జున్ చేస్తున్నారు. బోర్ కొట్టలేదా మీకు మహేష్ మళ్ళీ రిపీట్ చేయడానికి? బట్ ఏంటి ఈయన ఇంతకీ కనెక్ట్ చేయట్లేదు హీరోయిన్ని, చిరాకేస్తుందేమో, సారీ టు సే దట్ అని చెప్పి కొంచెం జూనియర్ అంటే కాస్త సందడి చేస్తారు, హడావిడి చేస్తారు, కాస్త అప్పుడప్పుడు పేచే పెట్టేవారు. అతన్ని యాక్చువల్గా అయితే అతను పోవాల్సిన పాత్ర రాముడు కాదు, కోతి. అవునా సార్? హనుమంతుడి పాత్ర వాళ్ళు. ఎందుకంటే వెల్కమ్ టు వార్ టీవీ. నేను ఈ వ్యక్తి గురించి ఒక మాట చెప్తాను, మీరే ఫిక్స్ అవ్వండి ఎవరనేది. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి లాఠీ పట్టుకొచ్చారు. ఓకే అనుకున్నారంతా. సొగసు చూడతరమా అంటే షాక్ అయ్యారు. పోనీ అక్కడితో అలాగే ఉన్నారా? కాదు. బాలరామాయణం తీసి రామాయణాన్ని ఇలా కూడా చూపించచ్చా అని అనిపించి భళారే అనిపించారు. అక్కడితో ఆగలేదు. చిరంజీవితో చూడాలని ఉంది అని చెప్పి అనిపించి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ముందుకెళ్ళి ఏం జరిగింది? మనోహరం జరిగింది. మనోహరం జరిగింది ఏమైంది? ఆ ముగ్ధ మనోహరాన్ని సాధారణంగా చిరంజీవిని చూడగానే ఏమనిపిస్తుంటుంది? వా అలుకు కనిపిస్తుంది కదా. మృగరాజులో కూడా అదే షాకింగ్ లుక్ కనిపించి, మృగరాజులో కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చిరంజీవి నుంచి మనకి చూపించిన తర్వాత అక్కడితో ఆగలే. ఒక్కడొచ్చాడు కదా, వచ్చిన తర్వాత ఏం జరిగింది? అర్జునుడు అయ్యాడు. ఏకంగా మహేష్ బాబుని ఒక సైనికుల్లా చేశాడు. అక్కడితో ఆగలే. అల్లు అర్జున్ని వరుడిగా చూపించిన అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా మాట్లాడుకుంటే రుద్రమదేవిలో అనుష్కను చూపించిన, శాకుంతలంలో శకుంతలగా సమంతను చూపించిన, అల్లు అర్హుని భరతుల్లో చూపించిన ఆయనకే చెల్లు. అర్థమైపోయి ఉంటుంది మీకు ఇప్పటికీ ఎవరనేది. హిజ్ నాన్ అదర్ దెన్ ఆర్ ఓన్ డైరెక్టర్ గుణశేఖర్ గారు. సార్ వెల్కమ్ టు ఆర్ టీవీ. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ చాలా ఆనందంగా ఉంది. పేరు చెప్పండి. సచిన్ అండి. సచిన్. ఎస్ సార్. అదరగొట్టారు చక్కగా. బాగా క్రియేటివ్గా దీని మీద కూడా ఒక చిన్న టైం తీసుకుని రాసింది మీరు మా మనసు అలా ఉండిపోయారు సార్. బికాస్ ఎప్పుడో ఒక పాటలో ఉన్నట్టు గుర్తు, ఆర్ట్ మీద వచ్చినప్పుడు గుణశేఖర్ పేరు వచ్చిందంటే సో అది రిజిస్టర్ అయిపోయింది. సో అలా మాట. అండ్ అలా ఉన్న టైంలోని యుఫోరియా ఇదేది కొత్తగా ఉంది, అసలు ఈ పదం నేను ఎంతవరకు వినలేదే అన్న తర్వాత దీని గురించి రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సో నేను చెప్పడం కన్నా అసలు యుఫోరియా అనే పదంని ఎందుకు టైటిల్గా పెట్టాలనుకున్నారు? ఎందుకు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ ఒక స్టోరీని మళ్ళీ తెర మీద తీసుకురావాలనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది ఒకసారి యుఫోరియా అంటే ఏంటో చెప్తారు ముందు? అంటే ఫస్ట్ యూఫోరియా అనేది ఒక యూఫోరిక్ మూమెంట్కి చెందింది. అంటే మనకి బాగా విపరీతమైన ఆనందం వేసినప్పుడు కానీ, ఒక పట్టలేనంత ఉత్సాహం, ఎక్సైట్మెంట్ వచ్చినప్పటికి కూడా ఒక స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ స్థితినే ఒక యూఫోరిక్ మూమెంట్ అంటాం. సో ఆ మూమెంట్ చాలా అది ఎంత ఎక్సైటింగ్ మూమెంటో అంత డేంజరస్ మూమెంట్ కూడా. అంటే ఆ మూమెంట్లో మనం విచక్షణ కోల్పోతే చాలా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఆ మూమెంట్ని మనం అలాగే క్యాప్చర్ చేసి కంట్రోల్లో పెట్టుకుంటే దాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. సో ఇది కంట్రోల్ తప్పిన కొందరు స్పాయిల్డ్ కిడ్స్ గురించిన కథ కాబట్టి యూఫోరియా అనే టైటిల్ పెట్టడం జరిగింది. సో కిడ్స్ అన్నారు అండ్ స్పాయిల్ అన్నారు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ ఆ కథని చెప్పనట్టుగా మీరు ట్రైలర్లో చూపించారు. సో ఒకసారి నేను కథలోకి వెళ్ళే కన్నా ముందు, వాట్ ఈస్ ద బెస్ట్ యుఫోరిక్ మూమెంట్ ఆర్ యుఫోరియా మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే? నాకు ఆలోచనలో పడ్డారా గుణశేఖర్? అంటే యూఫోరిక్ మూమెంట్ చూడాలని ఉంది సినిమా. 100 days ఫంక్షన్ జరుగుతున్నప్పుడు
చాలా ఒక యూఫోరిక్ మూమెంట్ వచ్చింది నాకు. అంటే ఏంటి నేనే ఈ సినిమాకి డైరెక్టర్‌నా? చిరంజీవి గారితో అంటే అంతకుముందు చిరంజీవులతో రామాయణం తీశాను. అవును. పిల్లలతో రామాయణం తీసిన నేను నెక్స్ట్ ఫిల్మ్ చిరంజీవి గారితో సినిమా తీయటం, అది 175 రోజులు ఆడింది. ఆ ఫంక్షన్ 100 రోజులు అనుకుంటాను. సో దీంట్లో నేనే డైరెక్టర్గా డయాస్ మీద చిరంజీవి గారితో పాటు కూర్చున్నాను. ఇది నిజమా అనేంత ఒక యూఫోరిక్ మూమెంట్లోకి వెళ్ళానండి ఫస్ట్ టైం. ఓకే. సో ఇంటికి వచ్చిన తర్వాత రూమ్లో ఎవరు లేనప్పుడు మీ ఎక్సైట్మెంట్ ఏంటి? ఎందుకంటే అన్ని అందరితో షేర్ చేసుకోం. అండ్ వాట్స్ దట్ మూమెంట్ ఆ నైట్ మీది? నేను అరిచారా, గోల్ చేశారా, ఎలా ఉంది? ఇంకా ఆ అరుపులు కేకలు అన్నీ అక్కడే వచ్చేసాయి బయటికి అంటే ఆ మూమెంట్లోనే. బట్ ఇంకా నేను అంటే ప్రైవేట్గా ఒకటి పబ్లిక్గా ఒకటి చేయను నేను. ఏది చేసినా ఓపెన్గా అక్కడ అనిపిస్తే On ఇన్స్టిట్యూట్ the చేయటమే spot. అంతే. Huh. సో అక్కడ జరిగింది అంతే. అంతే. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ సార్. సో ఎలా స్టార్ట్ అయింది? అంటే ఎక్కడి కథకి ఆజ్యం పడింది, లేకపోతే ఎక్కడ బీజం పడింది? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు కథ ఎక్కడ స్టార్ట్ అయింది? అదే అండి, మీ బోటి న్యూస్ ఛానల్స్ ఇప్పుడు ఆర్టీవీ కానీ ఈనాడు న్యూస్ పేపర్లు వీటిల్లో ఫాలో అవుతున్నప్పుడు నేను బాగా న్యూస్ చూస్తాను, న్యూస్ చదువుతాను. 8 న్యూస్ పేపర్లు వస్తాయండి మా ఇంటికి. సో నన్ను కొన్ని సంఘటనలు చాలా షాక్ గురి చేసాయి. అరే ఏంటని, కానీ అలాంటి సంఘటనలు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎవ్రీ సిటీలో జరుగుతూనే ఉన్నాయి. ఇవి మైనర్స్ ఇన్వాల్వ్డ్ ఈ ఇన్సిడెంట్లన్నీ కూడా. సో అందుకని నాకు దీన్ని కథగా చెప్పాలి, నీడ్ ఆఫ్ ది అవర్, ఇప్పుడు వెంటనే ఈ కథ చెప్పాలి అని అనిపించి ఆ న్యూస్లు నన్ను డ్రైవ్ చేసేయండి. ఓకే. నేను ట్రైలర్ చూసిన తర్వాత అక్కడితో ఆగలే, కింద కమెంట్స్ చూశాను. రీసెంట్గా ఐ థింక్ పూణేలో జరిగిన ఘటన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, దీంట్లో ఉంది అనేది. ఆమె ట్రూ? అదే పోర్షా ఇన్సిడెంట్ చాలా పాపులర్ పూణేలో. అవును, అవును. మనకి హైదరాబాద్లో కూడా పంజాగుట్ట యాక్సిడెంట్ చాలా పాపులర్. సో ఇంకా అలాగా బాంబేలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్లన్నీ కనబడతాయండి. నేను తీసిన కథలో ఒక ఇన్సిడెంట్ కాదు, అదే ఇన్సిడెంట్ రకరకాల కోణాల్లో, ఇది అక్కడ జరిగింది, ఇది పూణేలో జరిగిన దానిలాగా ఉంది, ఇది పంజాగుట్లో జరిగిన దానిలాగా ఉంది, ఇలాగ అందరూ ఐడెంటిఫై అవుతారండి. ఓకే. దాదాపు ఒక 4-5 స్టోరీలు ఉన్నాయనుకోవాలి అయితే దీంట్లో. అంటే స్టోరీల కంటే కూడా ఒక 4-5 సంఘటనల్లో ఓకే మిక్స్ అయి ఉంటాయి. ఈ కొందరు ఏదైతే నేను అడాలసెన్స్ ఏజ్ తీసుకున్నాను, ఈ అడాలసెన్స్ ఏజ్లో ఉన్న ఈ 13 to 19 కదా, అందులో 17 to 19 ఇయర్స్ కిడ్స్ ఇన్వాల్వ్ అయినవి ఇలాంటి ఒక 4-5 ఇన్సిడెంట్స్ ఉంటాయండి. సార్ ఓకే, అంటే మూవీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మీరు కాన్సెప్ట్ బిల్డ్ చేస్తున్నారు, స్టోరీ రాసుకున్నారు. బట్ మార్కెటింగ్ వెళ్ళాలి, థియేటర్లో జనాలు రావాలంటే కొన్ని ఎలిమెంట్స్ అనేవి కావాల్సి ఉంటుంది. ఈ ఘటనని వాటితో మిక్సప్ చేస్తూ ప్రేక్షకుల్ని లాగేందుకు గుణశేఖర్ అల్లుకున్న అల్లికలేంటి? నేను ఇప్పుడు ఇందాక మీరే ఇచ్చిన ఇంట్రడక్షన్లో ఇవన్నీ కూడా కమర్షియల్ ఫిల్మ్సే. అవును. నేనేదో ఒక మరీ ఆఫ్ బీట్ ఫిల్మ్ డైరెక్టర్ కాదు. సో ఎంతటి ఒక ఆఫ్ బీట్ థాట్ కథ అయినా సరే ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ లాగా కమర్షియల్గానే చెప్తాను. సో దీన్ని కూడా అలాగే చెప్పాను. ఓకే. సో అంటే దీనికి ఎంత పొటెన్షియల్ ఉందని నేను నమ్ముతున్నానంటే, నాకు ఆ నమ్మకం కూడా బలం ఎక్కడిచ్చిందంటే, పింక్ సినిమా చూసారా మీరు? అమితాబ్ బచ్చన్. ఎంత పెద్ద హిట్. అవును. అది ఇంకా ఆఫ్ బీట్ ఓరియంటేషన్ ఉంటుంది పింక్ సినిమా. సో అది చాలా పెద్ద హిట్, చాలా పెద్ద కమర్షియల్ హిట్. అవును. అది రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీసిన సినిమా, సెన్సిటివ్ సబ్జెక్ట్స్. సో దాని తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమాని, ఈ కథని దేశం మొత్తం ఈ లెవెల్లో ఆదరించిందే, ఖచ్చితంగా నా యూఫోరియా కూడా అంతే ఆదరణ గురవుతుందనే నమ్మకం కూడా నాకు కలిగింది. అందువల్ల ఇందాక నేను చెప్పినట్టుగా దీన్ని ఒక వెరీ జెన్జీ ట్రెండ్లో వెరీ అప్పీలింగ్గా కమర్షియల్ ఫార్మేట్లో చెప్పడం జరిగింది. ఓకే. బట్ టైటిల్ గురించి వచ్చినప్పుడు ఏమైనా మతన పడ్డారా? అరే
ఏదో కొత్త పదం తీసుకొస్తున్నాను. ఈ కొంచెం మదన పడ్డారా? ఏమైనా పేర్లు ఆల్టర్‌నేటివ్‌గా అనుకున్నారా? అదే అంటే తెలుగు టైటిలే పెడదామని కూడా చాలా అనుకున్నాను. హ్మ్. బట్ ఇప్పుడు ఈ ఈ ఈ ట్రెండ్‌కి ఈ ఇది ఇంగ్లీష్ పదమైనా అంటే మెయిన్ యూఫోరియా అనేది స్టూడెంట్స్‌లో అయితే బాగా పాపులర్ పదం. ఎందుకంటే వాళ్ళ కాలేజ్ ఫెస్ట్‌లకి ఎక్కువ పేరు పెడుతుంటారు. యూఫోరియా 93 ఇలాగా ఎవ్రీ ఇయర్ జరిగే ఫెస్ట్‌లకి. ఓకే. సో, ఆ రకంగా ఇది పాపులర్ పదమే. హ్మ్. సో, నాకు సబ్జెక్ట్‌కి ఖచ్చితంగా ఇది కొంచెం నేను రిస్క్ తీసుకుంటున్నప్పటికీ ఈ టైటిల్ న్యాయం చేస్తది. ఈ యూఫోరిక్ మూమెంట్‌ని. హ్మ్. హ్మ్. సో, అని నేను అనుకోని ఈ టైటిల్‌ని మాక్సిమం జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అది ఇంకా ప్రయత్నం జరుగుతూనే ఉంటదండి. సో, కొంత అంటే మనం ఇప్పుడు జనాలు కూడా ఇంగ్లీష్ టైటిల్స్‌కి అలవాటు పడ్డారు. అవును. సో, అందువల్ల కూడా నాకు బానే రీచ్ వచ్చింది. అంటే దాదాపుగా మీ సినిమాలు ఏవి చూసుకున్నా తెలుగు టైటిల్సే. అవును. మాక్సిమం తెలుగు అవును. టైటిల్సే. అవును. అవును. బట్ అనిపించిందా? అరే! తెలుగు టైటిల్‌ని పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఒక చేంజ్ ఓవర్ కింద అనుకున్నారా? లేకపోతే పర్వాలేదు అనిపించిందా? అదే అంటే నేను ముందు ఇందాక చెప్పినట్టు తెలుగు టైటిల్‌కే ట్రై చేశాను. ఓకే. బట్ దీన్ని కరెక్ట్‌గా కాయిన్ చేయలేకపోతున్నాను తెలుగులో. హుహు. ఇదే అర్థం కావాలి నాకు. హ్మ్. ఉద్వేగం అని ఇలాంటి ఉల్లాసం, ఉత్సాహం ఇలాంటియన్నీ చాలా వచ్చేసాయి. సో, టైటిల్ కూడా కొత్తగా ఉండాలి. సరే ఎందుకు యూఫోరియా అనే పెడదామని ఫిక్స్ అయ్యాను. ఓకే. సో, చాలా మందికి చెప్తున్నారు. అంటే ఒక దగ్గర ఉండకండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ జోనర్ మీరు హ్యాపీగా మారొచ్చు అని చెప్పి. అండ్ జోనర్ కూడా చేంజ్ చేసారా? ఇప్పుడు ఈ క్వెషన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా కొంతమందిని అడిగాను అనమాట. ఇలా వెళ్తున్నానంటే ఆయన ఏమైనా జోనర్ చేంజ్ చేసారా? ఒక్కసారిగా సాఫ్ట్ నుంచి జెన్‌జీకి తగినట్టుగా స్టోరీస్‌లోకి వెళ్తున్నారని చెప్పి. నిజంగా జోనర్‌ని మార్చారా? లేకపోతే ఏం జరిగింది అంటే గుణశేఖర్ ఫస్ట్ గారు? ఆఫ్ ఆల్ జోనరా మార్చడం అంటే పీరియడ్ నుంచి సోషల్‌కొచ్చాను. ఎందుకంటే దాదాపు ఒక 8 ఏళ్లుగా హ్మ్. పీరియడ్ ఫిల్మ్సే చేశాను కదా! 'రుద్రమదేవి' రుద్రమ హిస్టారికల్, 'శాకుంతలం' శాకుంతలం. మైథాలజీ. సో, ఆ జోనర్ షిఫ్ట్ సోషల్‌కి రావడానికైతే ఉంది. హ్మ్. ఇంకా నేను స్టైలు నేను చెప్పాను కదా! కథ పట్టే. ఈ హ్మ్. ఈ కథ అలాంటి స్టైల్‌ని డిమాండ్ చేస్తుంది. ఓకే. అందువల్ల దీన్ని అలాగే తీయాలి. దీన్ని హ్మ్. అందుకని నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నన్ను నేను ప్రెజెంట్ చేసుకోవడం కూడా చాలా కొత్తగా చేసుకోగలిగాను. అవును. అది కనిపిస్తా ఉంది హ్మ్. హ్మ్. ట్రైలర్‌లో. హ్మ్. హ్మ్. ఓకే. ఇక్కడి నుంచి 23 ఇయర్స్ తర్వాత మళ్ళీ భూమికతోనే ఎందుకు? హ్మ్. అఫ్‌కోర్స్ అనుష్కతో చేశారు, అవును. సముద్రతో చేశారు. అవును. బట్ ఇంకా కొత్తవారైనా భూమికతోనే ఎందుకు అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఎందుకు భూమికని ఎందుకు అనుకున్నారు? అంటే ఒక యంగ్ మదర్ కావాలండి. నాకు ఓకే. ఏంటంటే ఈ ఒక టీనేజర్ సన్‌కి మదర్‌గా కావాలి. సో, తను బాగా యంగ్‌గా కనిపించాలి. హ్మ్. సో, జనరల్‌గా అయితే భూమిక గారి ఏజ్ కూడా ఎక్కువేం కాదు. తక్కువ ఏజే. హ్మ్. సో, ఆవిడ రియల్ లైఫ్‌లోనే ఆవిడకి ఇంత ఏజ్ కొడుకైతే లేడు గూడా. బా 12 ఏళ్ల కొడుకే ఉన్నాడు. హ్మ్. బట్ ఒక 17 ఏళ్ల కొడుక్కి మదర్‌గా ఆ అమ్మాయి చేయటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మాయికి. ఒప్పుకున్నారండి ముందు? ఫస్ట్ కొద్దిగా షాక్ అయ్యారు. ఓకే. స్క్రిప్ట్ పంపించమన్నారు. హ్మ్. స్క్రిప్ట్ చదివిన తర్వాత తను అరే! ఈ కథ చెప్పాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఓహ్! ఖచ్చితంగా ఈ కథ చెప్దాం. నేను చేస్తానని చెప్పి ఆవిడన్నారు. హ్మ్. అది నాకు రేపు చాలా బాగా హెల్ప్ అయింది. అంటే మీరు ఒక్కళ్ళో చూసిన స్వప్న వేరు. హ్మ్. ఇందులో వింధ్యా వేములపల్లి హుహు. అమ్మాయి పేరు. ఇది ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా కూడా అంటే మా ఇద్దరి కాంబినేషన్ ఒక్కడికి ఏమాత్రం తీసిపోకుండా అరే! హ్మ్. భూమికని మళ్ళీ మంచి పాత్రలో చూపించాడని అనుకుంటారు జనం. అదే మీరన్నారు ఒక చోట. హ్మ్. భూమికకు సేమ్ ఆ పాత్ర తగ్గకుండా అని చెప్పి. హ్మ్. బట్ ఐ మీన్ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక హ్మ్. ఇంటర్వ్యూలో అవును. చెప్పుకొచ్చినప్పుడు. అవును. సో వాట్ ద చేంజ్? అప్పుడు స్వప్నకి, ఇప్పటికి వింధ్యకి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? అండ్ వాట్ ద యూనిక్‌నెస్ ఆ డెవలప్‌మెంట్? ఆర్టిస్ట్‌గానంటారా? ఆర్టిస్ట్ కావచ్చు, పర్సనాలిటీ ఆర్టిస్ట్‌గా కావచ్చు. తను తర్వాత కూడా చాలా మంచి డైరెక్టర్ల ద్వారా పనిచేసింది. చాలా మంచి పాత్రలు చేసింది. తెలుగులోనే ఈవెన్ తను హీరోయిన్ ఓరియెంటెడ్‌గా చేసిన సినిమాలు కూడా మంచి హిట్లున్నాయి. హ్మ్. 'మిస్ అమ్మ', 'నీలకంఠ' గారిది, రవిబాబు, 'అనసూయ', అనసూయ. అవును. 'ఎంసీఏ', హ్మ్. ఆ! వేణు శ్రీరామ్. ఇవన్నీ కూడా మంచి సినిమాలు. మంచి అమ్మాయి మీద బ్యాంక్ చేసినవి కూడా పెద్ద హిట్లయ్యాయి. అవును. ఆ అమ్మాయి కూడా డిఫరెంట్ డైరెక్టర్స్ తోటి హిందీలో కూడా మంచిగా చేసింది. తమిళ్‌లో చేసింది. హ్మ్. అందువల్ల ఆర్టిస్ట్‌గా కూడా ఆ అమ్మాయి బాగా ఎదిగింది. ఓకే. సో, అందువల్ల నాకు నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. హ్మ్. తనని ఈ పాత్రలో డెపిక్ట్ చేయటం. ఓకే. హ్మ్.
దాదాపు గత కొన్నేళ్లుగా హీరోయిన్ ఓరియంటెడ్ లేకపోతే ఫీమేల్ ఓరియంటెడ్ గుండెచక్కెర చేస్తున్నారు. ఎందుకని? అంటే సాధారణంగా ఏమనిపిస్తుందంటే ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత బడా హీరోలు ఆఫర్స్ ఇవ్వరను, లేకపోతే ఆఫర్లు రావను, ఆ కార్నర్‌లో ఆయన షిఫ్ట్ అయ్యారనుకోవాలా? సారీ టు ఆస్క్ కొంచెం హర్ట్ అవ్వచ్చేమో. బట్ ఫీమేల్ ఓరియంటెడ్ అయితే బెస్ట్ అనుకుంటున్నాను.